గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐ వెంకట్ ద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోల్కొండ కోటని చూద్దాం. గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఫోర్ట్ అనేది నియర్ బై లంగారాజు ఉంటుంది. కాళీ మందిర్ లంగారాజు మధ్యలో నుంచి అదొక రూట్ ఉంటుంది, అలా కూడా రావచ్చు. ఇంకా వేరే రూట్లు కూడా 2-3 ఉన్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తే ఈజీగా వచ్చేయచ్చు. ఎలా రావాలన్నా మెహదీపట్నం దాటే రావాలి గోల్కొండ ఫోర్ట్కి. గోల్కొండ ఫోర్ట్ అనేది చాలా చరిత్ర గల ఫోర్ట్. ఇది బీసీ 400 బీసీ ఇలా ఆ రోజుల్లో ఉండే కోటలలో ఇది ఒకటి. హైదరాబాద్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ తెలంగాణ నియర్ బై చెప్పాలంటే లంగారాజు బాపు ఘాట్. చూశారు కదా, ఇవన్నీ కోటలు చాలా పెద్ద పెద్ద ఎంట్రెన్స్లు ఉంటాయి, ధ్వజస్తంభాలు. అతి పురాతనమైన రాజుల కాలంలో మొఘలాయులు నిజాములు ఉండే ఆ కాలంలో కోట ఇది గోల్కొండ. దీనికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. విదేశీయులు, బయట రాష్ట్రంలో వాళ్ళు అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు గోల్కొండ కోటని చూస్తారు. ఇది మన తెలంగాణలో ఉండడం మనకు చాలా గర్వకారణం. గోల్కొండ అనేది ఈ ఫోర్ట్ని చూడకుండా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళలేరు, ఎందుకంటే అంత ప్రసిద్ధి చెందినది ఇది గోల్కొండ ఫోర్ట్ అనేది. టూరిస్టులు అయితే విపరీతంగా వస్తారు. ఇంకా సాటర్డే సండే క్రౌడ్ అయితే చెప్పలేము, విపరీతంగా ఉంటారు. ఇది ఈవినింగ్ పూట, నార్మల్ మండే రోజు తీసింది ఇది వీడియో. చూడొచ్చు విజువల్స్లో. ఈవినింగ్ పూట ఇది అతి పెద్దది. పార్కులు ఉంటాయి చూడొచ్చు. వీళ్ళందరూ నార్త్ ఇండియన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అని ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి గోల్కొండ ఫోర్ట్ని విజిట్ చేసి వెళ్తారు. ఇంటర్నేషనల్ అంటే బయట కంట్రీ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తారు. ఫారినర్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే హెవీ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా గోల్కొండ కోట లోపల పార్కులు కూడా ఉంటాయి, చాలా పెద్ద పెద్ద పార్కులు ఇవి. ఈవినింగ్ పూట అయితే చాలా బాగా క్రౌడ్ వస్తారు. దీని తర్వాత నైట్ పూట లేజర్ లైటింగ్ కూడా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10కు స్టార్ట్ అవుతుంది గోల్కొండ ఫోర్టు. 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉండొచ్చు. ఈ గుహలు అనేవి అతి పురాతనమైనవి. అప్పట్లో రాజుల కాలంలో ఇలాంటి ఎంట్రెన్సెస్ ఉండేవి. చూడొచ్చు, మొత్తం ఎక్కడ మార్బుల్ అనేది ఉండదు, మొత్తం స్టోన్. ఇది స్టోన్స్తో చేసినారు. ఒక రాయి మీద ఇంకో రాయి అలా పేర్చుకుంటూ వెళ్ళారు. అతి పెద్ద పెద్ద భారీ రాళ్ళు అనేది ఇక్కడ మనకు గోల్కొండ ఫోర్ట్లో కనిపిస్తాయి. రాజుల కాలంలో వీళ్ళు చూడొచ్చు గుహలుగా వాటిని యూజ్ చేసుకున్నారు. సామ్రాజ్యాలు ఉండేవి కదా అప్పట్లో, రాజులు, సామ్రాజ్యాలు, మొఘలాయులు కావచ్చు, నిజాం ఆ కాలంలో కింగ్డమ్లో ఇలా సొరంగ మార్గాలు కూడా ఉండేవి, కొన్ని చిన్నవి. గోల్కొండ ఫోర్ట్ని చూడాలంటే మీరు 25 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. పైకి ఎక్కాలంటే మీకు కొంచెం టైం పడుతుంది, మీకు 1 అవర్ అయినా పడుతుంది. కింద నుండి మొత్తం విజిట్ చేయాలంటే గోల్కొండలో మీరు స్పెండ్ చేయాలంటే ఈవినింగ్ వరకు కూడా స్పెండ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్యామిలీతో వస్తే లోపలికి వెళ్ళి కూడా మొత్తం తిరిగి చూడొచ్చు. సినిమా షూటింగ్లు కూడా చాలా ఎక్కువగా అవుతాయి ఇక్కడ గోల్కొండలో. పోకిరి సినిమా కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా పేరు చెప్పాలంటే గోల్కొండ ఫోర్ట్లో సాంగ్స్ కూడా షూట్ చేస్తారు. చాలా పెద్ద కోట ఇది గోల్కొండది, చెక్కు చెదరట్లేదు. కళాఖండాలు అలానే ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూడొచ్చు. స్ట్రక్చర్స్ మనకు ట్రాయ్ మూవీ ఇలాంటివి, మగధీర లాంటివి గుర్తొస్తాయి ఈ కోట చూస్తే. ఫిరంగిలు అప్పట్లో రాజులలో యుద్ధాలు చేసేవాళ్ళు కదా రాజులు, ఆ యుద్ధాలని వాటికి ఫిరంగులని యూజ్ చేసేవాళ్ళు. చూడొచ్చు ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతూ ఉంటుంది. గోల్కొండ కోటలో సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుంది. అంటే ఇష్యూ అయితే ఏముండదు. ఫ్యామిలీతో అందరూ రావచ్చు. మొత్తం తిరిగి
పై వరకు ఎక్కి చూడొచ్చు. పైన అయితే టెంపుల్స్ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మొత్తం కింద పార్కులు మరియు పక్కన బోనాలు జరుగుతాయి. ఆ ప్రదేశాన్ని చూస్తున్నాం. టూరిస్టులు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఇక్కడ గోల్కొండ ఫోర్ట్లో ఫోటోషూటు, వ్లాగ్స్, రీల్స్ ఇలాంటి ఇది కామన్. ఇక్కడ ప్రతి ఒక్క యూట్యూబర్లు, వ్లాగర్స్ ఇన్స్టాగ్రామ్ నుండి రీల్స్ చేయడానికి కూడా షార్ట్స్ వస్తూ ఉంటారు గోల్కొండ ఫోర్ట్లో దగ్గరికి అందరు. ఈ గోల్కొండ ఫోర్ట్ గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. దాని గురించి అందరికీ తెలిసిందే. అతి పురాతనమైనది టూరిస్ట్ ప్లేసు. ఇలాంటి కోటలు ఇప్పటికీ అరుదుగా ఉన్నాయి. ఈ హైదరాబాద్లో ఉన్న పురాతనమైన బిల్డింగ్లలో, స్ట్రక్చర్స్లో ఇది కూడా ఒకటి. చార్మినార్ ఎంత ఫేమస్ హైదరాబాద్కి, మన తెలంగాణలోనే గోల్కొండ కూడా అంత ఫేమస్, చాలా ఫేమస్ ఇది. ఇక్కడ గోల్కొండలో ముఖ్యంగా చెప్పాలంటే బోనాలు జరుగుతాయి. బోనాల సీజన్ అయితే 20 days విపరీతంగా క్రౌడ్ ఉంటారు. గోల్కొండ బోనాలు చాలా ఫేమస్. హైదరాబాద్ మొత్తంలో, తెలంగాణలో చాలా పేరుంది గోల్కొండ బోనాలకు. చూడొచ్చు ఇవన్నీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో. పిల్లలు అయితే ఆడట్లేదు, పైకి కింద ఎక్కుతూనే ఉన్నారు. కోటలో మంచిగా తిరగడానికి అయితే, పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ జరుగుతాయి బోనాలు జరిగే ప్లేస్ ఇది. ఈ సైడు ఈ కింద బోనాలు సమర్పిస్తారు అమ్మవారికి. ఇక్కడ బయట నుండి తీసుకొని వచ్చి బోనాలను ఊరేగింపుగా వస్తారు. మంత్రులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. సెలబ్రిటీలు, యూట్యూబర్స్ కూడా ఎక్కువగా వస్తారు గోల్కొండ బోనాల సమయంలో. చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో కోట. ఫ్యామిలీతో పక్క వచ్చి చూసే ప్లేస్ ఇది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, తిరగచ్చు, ఆడుకోవచ్చు. మొత్తం పైకి కిందికి ఎగరవచ్చు, దూకొచ్చు. అట్లా ఉంటుంది గోల్కొండ పార్క్ కూడా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఎంటర్టైన్ అవుతారు. పిల్లలు ఆడుకోవడానికి బాల్ బ్యాట్ తీసుకొని, టిఫిన్ స్నాక్స్ తీసుకొచ్చి కూడా తినొచ్చు ఇక్కడ గోల్కొండ ఫోర్ట్లో. అతి పురాతనమైన కోట ఇది. గోల్కొండ కోట పైకి ఎక్కాలంటే మనకు చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇది మిడిల్లో ఉంటుంది, కరెక్ట్గా మధ్యలో. ఆ లెఫ్ట్లో ఒకటి ఉంటుంది ఎంట్రన్స్, మళ్ళీ రైట్ సైడ్లో అసలు మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇలా కూడా పైకి వెళ్ళవచ్చు. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపో. నేత్రాలను ప్రతి ఒక్కటి రాజుల కాలంలో లాంటి ఎక్కడ డోర్ అనేది ఉండదు, ఓన్లీ ఎంట్రన్స్లో ఉంటుంది ఒక డోర్ లాంటిది. అందరూ వచ్చి ఇలా కోటను చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కింద అయితే బావిలు ఇవి ఉంటాయి. ఇటు ఇట్లా వెళ్ళాలి పైకి ఎక్కాలంటే. మనం పైన అయితే అన్నమయ్య ఒక జైల్లో వేస్తారు. ఆ జైలు కూడా పైన ఉంటుంది. ఈరోజు అయితే మా పైన వెళ్ళట్లేదు, ఓన్లీ కింద చూసి వెళ్తున్నాం. ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది. అప్పటికే టైం చాలా ఎక్కువైంది, పైకి వెళ్ళని ఇవ్వలేదు మమ్మల్ని. నెక్స్ట్ టైం అయితే పైకి వెళ్ళి ఇంకో వీడియో షూట్ చేస్తాను. కింద అయితే చాలా పెద్ద బావి ఉంది ఇది. దీనికోసం స్పెషల్గా చూడొచ్చు గేట్ ఎలా ఉందో. గ్రీన్ కలర్లో మొత్తం పైన నాచులాగా ఉంటుంది దాన్ని. అది వచ్చి ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది బావి. అతి పెద్ద బావి, అది పురాతనమైన బావి గోల్కొండలో. దీని తర్వాత ఇది పార్కుల్లాగా ఉన్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే గడ్డి అయితే అంత ఏం లేదు, కట్ చేసినట్టు కనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత పార్క్ అంతా కుల్లానే ఉంది. ఇక ఈవినింగ్ టైం కాబట్టి తక్కువ క్రౌడ్ ఉన్నారు. ఇక అందరు పంపించేస్తున్నారు సెక్యూరిటీ. ఈవినింగ్ పూట గోల్కొండలో ఇక్కడ కైట్లు, పతంగిలు కూడా బాగా ఎగరేసినట్టు కనిపిస్తుంది. ఇలా పురాతనమైన జైళ్ళు ఉంటాయి. అప్పట్లో చెరసాలలు, కారాగాలలో బందీని ఎవరైనా పనిష్మెంట్గా తీసుకొచ్చి వేసేవాళ్ళు. చిన్న చిన్న తోటలు ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్స్, పింక్ కలర్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఈవినింగ్ పూట. చూడొచ్చు మీరు ఇది గోల్కొండ కోటలో. ఇంత అద్భుతమైన కళాఖండాలు అయితే బయట ఎక్కడ మనకు కనిపించవు. ఇంత స్పేషియస్గా చాలా పెద్దది, 100 ఎకరాల్లో ఉంటుంది ఇది గోల్కొండ ఫోర్ట్ అన్నది. ఇది మొత్తం గోల్కొండ టూర్ ఫ్రెండ్స్. ఇంకా పైకి ఎక్కలేదు మెట్లకి. నెక్స్ట్ టైం వీడియో అయితే తీస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో ఎలా అనిపించింది కొంచెం కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలు వస్తూనే ఉంటాయి ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హేమంగ్ టు ద యూట్యూబ్ ఛానల్.